ఈసారి క్యాటరింగ్ వచ్చేసి తిరుపతి నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడపలో అయితే చేసాము. తెల్లారితో 7 గంటలకల్లా నేను ఆనంద్ బ్రో కడపలో దిగేసి కస్టమర్ బండి ఎక్కేసి నేరుగా కస్టమర్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళంగానే టీ ఇచ్చారు, తాగేసాము. అంతేకాకుండా వెజిటేబుల్స్ కూడా చాలా వరకు కట్ చేసి పెట్టారు. మిగతావి మేము కట్ చేసి వంట అయితే మొదలు పెట్టాము. ప్రెసెంట్ ఇప్పుడు 50 కిలోల వెజ్ బిర్యానీ అయితే చేయబోతున్నాము అన్నదానానికి. అది కూడా కట్లు పై మీద. ఒక పెద్ద 70 కిలోల అండిలో 8 కిలోల ఆనియన్, 6 లీటర్ల ఆయిల్, పట్ట, లవంగం, మేలకలు, స్టార్ పువ్వు, అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసాము. అవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక అరబకెట్ అల్లం పేస్ట్, అన్ని రకాల వెజిటేబుల్స్, మిల్ మేకర్, కొత్తిమీర, పుదీనా, 5 లీటర్ల పెరుగు కూడా పోయేసాము. అలాగే సాల్ట్, చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా, టమాటా కూడా వేసాము. ఇక 1కి 2 లెక్కన నీళ్లు పోసేసి మూత కూడా పెట్టేసాము. అలాగే గ్యాప్ లో టిఫిన్ తెచ్చిచ్చారు, తినేసాము. అందులో రైస్ కి నీళ్లు వేడి రైస్ కూడా వేసాము. ఇక ఈ అన్నదానానికి కారణం వచ్చేసి చిన్న పాప అనమాట. పాపది వచ్చేసి ఫస్ట్ బర్త్డే, అందుకని ఈ అన్నదానం చేస్తున్నారు. కరెక్ట్ గా 10:30 కల్లా బిర్యానీ దమ్ పెట్టేసి 11:15 కల్లా బిర్యానీ ఓపెన్ కూడా చేసాము. అలాగే రాత్రి డిన్నర్ కి చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, బ్రెడ్ హల్వా అని చెప్పి ఇంకా చాలా ఐటెంలు చేయాలి. ఆ వీడియో అయితే నెక్స్ట్